ఇండోనేషియా జకర్తాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ధాటికి అగ్నికిరణలు ఎగసి పడుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఘోరం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్న సందర్భం. సో ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఘోరం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా మృతి చెందారు. 7 అంతస్తుల భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండోనేషియాలో జరిగిన ఈ ఘోర ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో నల్లటి పొగ ఆవరించేస్తుంది. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద ఘటన తర్వాత స్థానికులు ఒకసారిగా అక్కడ చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్లో పంచుకునే ప్రయత్నం చేశారు. ఇండోనేషియా జకర్తా ఆఫీస్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగసి పడుతున్నాయి. ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో స్థానిక వ్యాపారులు కావచ్చు, అక్కడ వాళ్ళు కావచ్చు, వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్పంచుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వాళ్ళు అక్కడికి చేరుకుని మంటను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా 7 అంతస్తుల భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం చైనాకు సంబంధించి ఘటన మర్చిపోకముందే, ఎందుకంటే అక్కడ జరిగిన ఆ ఘటన ఇంకా మర్చిపోకముందు ఇప్పుడు ఈ వంతు ఇండోనేషియా రాజధాని జకర్తాకు సంబంధించి సెంట్రల్ జకర్తా పోలీస్ చీఫ్ సుసత్యో పుర్నోమో కోండ్రో ఆయన ఏమంటున్నారంటే కనుక ఫస్ట్ ఫ్లోర్లో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు పైకి వెళ్ళడం జరిగింది. అప్పర్ లెవెల్స్కి అవి వ్యాపించడం జరిగింది. పై అంతస్తులకి మంటలు చేరుకున్నాయి. చాలామంది ఎంప్లాయీస్ లంచ్ బ్రేక్ కోసం పైకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు మంటల్లో చిక్కుకుండా జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. వ్యక్తులు చెప్పుకొస్తున్నారు. అక్కడ అధికారులు, ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు చాలా హృదయ విదారకమైన దృశ్యం ఏంటంటే ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ ప్రజలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విషాదం ఏంటంటే చాలామంది అప్పటికే మరణించున్నారు. వారిని సంచుల్లో తీసుకురావాల్సి వచ్చింది. మరణించిన భౌతిక కాయాలని సంచుల్లో కిందకు తీసుకొచ్చారట అక్కడ రెస్క్యూ సిబ్బంది. దాంతోపాటు ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ మంటలు పై అంతస్తులకి వ్యాపిస్తున్న క్రమం. సెంట్రల్ జకర్తా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే ప్రాథమికంగా ఆ మంటలు అంటుకోవడానికి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. చాలామంది ఎప్పుడైతే మంటలు వ్యాపించడం ప్రారంభమయ్యాయో వాళ్ళంతా కూడా బేసికల్గా కొద్దిసేపటి క్రితం అక్కడ అధికారులు చెప్పినట్టుగా వాళ్ళు లంచ్ అవుట్ కోసం పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్తున్న క్రమంలో అక్కడ చిక్కుకుపోయిన తర్వాత మంటలు వ్యాపిస్తుండడంతో ఆ బిల్డింగ్ పైకి చేరుకొని ఆ కొనలు మీరు చూడొచ్చు. ఆ కొనల్లో వాళ్ళు నించున్నారు. ఆ ప్రహరీ గోడ మీద, ఆ అంచుల మీద వాళ్ళు నించుని ప్రాణాల కోసం మమ్మల్ని కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఒక్కసారిగా ఈ ఘటన అందరినీ షాక్కి గురి చేసింది. నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించేస్తుంది. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో అక్కడ ఉన్న ఆ 7 అంతస్తుల భవనంలో ఉన్న అక్కడ అన్ని కాలిపోతూ విషవాయువులు ఒక్కసారిగా అలుముకోవడంతో కొంతమంది ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. మరికొంతమంది ప్రాణాలను అరచేతుల్లో పట్టుకొని వాళ్ళు పైకి పరుగులు పెట్టారు. ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా ఇండోనేషియా ఉలిక్కి పడింది. 7 అంతస్తుల భవనంలో జరిగిన ఘటన మొత్తం ఇండోనేషియాని ఉలిక్కి పడేలా చేసింది. ఈ మధ్య వరుస ఘటనలు మనం చూసాం. చైనాలో ఎటువంటి ప్రమాదం జరిగిందనేది. చైనాలో జరిగిన ప్రమాదం ఇటు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే అక్కడ ఒక బిల్డింగ్ సమూహం ఉంటుంది కదా. సో ఆ ఘటనలో ఏకంగా వందలాది మంది మరణించారు. ఆ ఘటన మర్చిపోకముందు ఇప్పుడు ఇండోనేషియా వంతు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.
డిసెంబర్లోనే హాంకాంగ్లో లెక్కో ప్రాంతంలో అగ్ని ప్రమాదం గురించి మనం మాట్లాడుకున్నాం. ఏకంగా 160 మంది సుమారుగా 160 మందికి పైగా సుమారు మృతి చెందిన పరిస్థితి. గత 70 ఏళ్లలో చైనా ఎప్పుడూ చూడనంత భీకరమైన సందర్భం. ప్రస్తుతం జకర్తా ఆ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు ఈ వంతు జకర్తాకు సంబంధించి ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఘోరం చోటు చేసుకుంది. 7 అంతస్తుల బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 25 మందికి పైగా మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసే క్రమంలో వాళ్ళు పైకి వెళ్తున్న క్రమంలో వాళ్ళు వెళ్తున్నప్పుడల్లా ఎక్కడో చోట భౌతిక కాయాలు, ఆ భౌతిక కాయాలను చూసి ఒక్కసారిగా అందరూ ఎమోషనల్ అవుతున్నారు. అయితే వాళ్ళని కిందకి తీసుకొస్తున్న క్రమంలో ఆ భౌతిక కాయాలని సంచుల్లో మూటగట్టి వాళ్ళని కిందకి తీసుకురావడం జరుగుతోంది. అలా తీసుకొస్తున్న క్రమంలో అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరకు కూడా వాళ్ళందరూ కలిసి ఉన్నారు, కలిసి పనిచేస్తున్నారు, కలిసి మాట్లాడుకున్నారు, భోంచేసేందుకు పైకి వెళ్ళారు. లంచ్ టైం కావడంతో వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళారు. బహుశా లంచ్ టైంలో కాకుండా మిగిలిన సందర్భంలో ఇంకొంచెం అయ్యింటే కనుక ఆ ప్రమాద తీవ్రత ఊహించడానికి కూడా, ఎందుకంటే కొంతమంది లంచ్ కోసం బయటికి వెళ్ళారంటూ కూడా తెలుస్తోంది. ఇంకొంతమంది భోజనం చేయడానికి పైకి వెళ్ళిన క్రమంలో అందరూ ఒక చోట ఉండడంతో కాస్త ఫ్లోర్స్ ఖాళీ అయ్యాయి. అంటే మొదటి అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో ప్రమాదం జరిగిన తర్వాత ఆ మంటలు మిగిలిన అంతస్తుకు చేరుకోవడానికి టైం పట్టింది. కాబట్టి వాళ్ళకి టైం అనేది కాస్త దొరికింది. బట్ ఇదే క్రమంలో అక్కడ ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్నారు. అంటే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చేరుకొని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముందుగా ఆ మంటలు మిగిలిన ప్రాంతాలకి అలుముకుండా, మిగిలిన ప్రాంతాలకు వెళ్లకుండా, అంటే మిగిలిన ప్రాంతాలకు వ్యాపించకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్క్రిమింగ్ కాంటెంట్ వేరే డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. Korban ada di atas. Izin komandan. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబులార్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.